స్తోత్రాలు ప్రభువా, నీ పాదానికి వందనాలు. స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయం, ఈ శనివారం ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీరే కృప చూపండి అయ్యా. ఇప్పటివరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు ఈ శనివారం ప్రభువా అయ్యా, ఈ సంఘానికి ఏ వాక్యము అవసరమో నీవు ఎరిగి ఉన్న దేవుడా, మీరు మాట్లాడండి. నా నోట నీ మాట ఉంచండి. మీరు మాట్లాడించండి అయ్యా. నేను మాట్లాడితే ఆత్మలు కూడా రక్షించబడవు, కానీ మీరు మాట్లాడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి ప్రభువా. మీరు మాట్లాడండి, నా నోట నీ మాట ఉంచండి. సమస్త మహిమ నీకే కలుగును గాక నాయన. మీరే కృప చూపి దీవించమని యేసు నామములో అడిగేచున్నావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. అందరు ఇవాళ సంతోషంగా ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉండాలా? రేపు ఆదివారం కూడా అట్లా ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, కీర్తనలో 106 106 48వ వచనములో మనం చెప్పుకోబోతున్న అంశం ఏమిటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగ యుగములన్నిటను స్తుతి నొందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి, ఈ శనివారం దేవుడు మనకిచ్చిన అంశం ఇశ్రాయేలీల దేవుడు యెహోవా. ఎవరి దేవుడు? ఇశ్రాయేలీల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలకైనా, ఆనాటి జరిగిపోయిన కాలానికైనా, ఈనాడికి ఇప్పటికి కాదా, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాలలో, జరగబోతున్న కాలంలో, జరుగుతున్న కాలంలో కూడా యుగ యుగాలు కూడా ఆయన దేవుడే ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడే కాదు ఆయన్ని స్తుతించింది ప్రజలు. కష్టం వచ్చినా స్తుతించారు, ఏడుపు వచ్చినా స్తుతించారు, ఆనందం వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా ఆయన్ని స్తుతించారు. కానీ ఈనాడు జనం మనం ఎలాగున్నావా అంటే, దేవుడు మేలు చేస్తేనే స్తుతిస్తాం, అవునా? లేకపోతే మోకాళ్ళు కూడా వేసి అలవాట్లేదు. దేవుడు మేలు చేస్తేనే మోకాళ్ళు వేస్తాం, లేకపోతే అలవాట్లేదు, అవునా? ఏదన్నా అడగంగా ఇవ్వలేదనుకో, నాకేం చేశాడు, ఏం చేద్దాం ప్రార్థన, పావచ్చులే నిదానంగా అని మంపుగా ఉండి అలా ఉంటాం కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని శ్రమ పెడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని మొరపెట్టారంట. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు మొరపెట్టగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఏదో అవసరం తీరినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడో కాదు, ఆనందం ఉన్నప్పుడు కూడా ఆయన స్తుతించాలంట. ప్రైజ్ ది లార్డ్. మానవుని యొక్క నోట, మన నోట ఏమన్నారంటే, బూతులు, అబద్ధపు మాటలు, లేచిన కానించి వాడి మీద ఈడు వాడి మీద సాడీలు చెప్పుకోవడం కాదు. మానవుని యొక్క నోట, దేవుడి బిడ్డలమైన మనము, నమ్మి బాప్టిజం తీసుకొని రక్షణ పొందిన మనము, క్రైస్తవులుగా అనిపించుకుంటున్న దేవుడి పిల్లల మనము, మన నోట ఏముండాలి? బూతులు ఉండాలా? అబద్ధాలు ఉండాలా? యుగ యుగాలు మనలో ప్రాణము పోయేంత వరకు, ఊపిరి పోయేంత వరకు కూడా మన నోట ఏముండాలంటే, స్తుతియాగముండునుగాక. హల్లెలూయా. అదే అంటున్నాడు చూడండి, యుగ యుగములు స్తుతి నొందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను ఉందా లేదా నేను చెప్పిన విషయం చూడండి. 106 48వ వచనములో అంటున్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగ యుగముల స్తుతి నొందునుగాక. ఎవరి దేవుడు అంట? ఇశ్రాయేలీల దేవుడు. ఆనాడు పితరుల దేవుడే కాదు, నేడు మీకు కూడా నేను దేవుడనై ఉన్నాడు. ఇంకో మాట కూడా అంటాడు, నేను తరతరాలకు కూడా దేవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి తరతరాలకు కూడా దేవుడై ఉన్న దేవుడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ కాలములో నీ స్తుతియాగము చూడ్డా, నీ ప్రార్థన చూడ్డా, నీ కన్నీటిని చూడ్డా అంటే ఆయన చూచుచున్న దేవుడు. అందుకే ఒక మాట చెప్పాను, ఆకాశము నుంచి అంటే ఆయన కన్నులు ఎవరిని ఎదుగుతున్నాయో తెలుసా?
భూమి మీద ఎవరు మోకాళ్ళేసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారా? భూమి మీద ఎవరి నోట స్తుతియాగం ఉన్నదా? స్తోత్రం స్తోత్రం శృతి శృతి అని యేసు రక్తమే చేయమని ఉన్నదా అని ఆయన కన్నులు వెతుకుచూ ఉన్నాయంట. హల్లెలూయా. నీతిమంతునే కాదు, ఎవరైతే మొర్ర పెడుతున్నారో, నీ నోట యథార్థముగా ఆయన్ని స్తుతిస్తున్నావో వారి యొక్క కన్నులు వారిపై నిలుచునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 1వ దినవృత్తాంతంలోకి మనం వెళితే ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతుంది, చూసుకుందాం. 1వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, సమయము చాలా విలువైనదని మనం చెప్పుకోవటం కాదు కానీ ఏమన్నాడు అక్కడ? 29:10 అమ్మ చూడు ఏమన్నాడు? రాజైన దావీదు కూడాను బహుగా సంతోషించుడి. చూడండి, ఇప్పుడు రాజు దావీదు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాడా? కష్టాలు వచ్చినప్పుడు కూడా స్తుతించాడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. చూడండి ఏమన్నాడు? రాజైన దావీదు కూడా బహుగా సంతోషించి ఏమన్నాడు అక్కడ? సమాజముగా పూర్ణముగా ఉండుగా యెహోవా ఇట్లా స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరం, ఎప్పుడంట? తండ్రి అయిన దేవుడు, పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇసాకు దేవుడు, నీకు నాకు చాలిన దేవుడు, యుగ యుగాల దేవుడు. ఏమంటున్నాడు? మన తండ్రి అయిన దేవుడు నిరంతరం కూడా అంట. ఎంతకాలం? మనం పెళ్లిలో ప్రమాణాలు చేస్తుంటాం. ఎంతకాలం? జీవితాంతం అని ప్రమాణాలు చేసి మధ్యలోనే మనం కొంతమంది కాలం వెళ్ళబుచ్చుతాం. అది దేవుని చిత్తం అనుకుందాం. ఇప్పుడు మనలో కూడా ఏమై ఉండాలంటే నిరంతరం కూడా ఏం కలిగి ఉండాలి? నిరంతరము మన తండ్రి అయిన దేవుణ్ణి మనసారా స్తుతించాలి. ఎప్పుడు? ఒక ఆనందం వచ్చినప్పుడా? కోరుకున్న అబ్బాయి సిక్కినప్పుడా? కోరుకున్న మార్కులు వచ్చినప్పుడా? కోరుకునేవన్నీ జరిగినప్పుడా? కాదు, జరగనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలంటే. ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలు పెడుతున్నప్పుడు ఏ దేవుళ్ళే అన్నాడా? అనలేదు. అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించారు. ప్రైజ్ అలా. ఇక్కడ కూడా అంటున్నారు, రాజు అయిన దావీదు అంటున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి మనము నిరంతరం కూడా, మన శ్వాస ఆగిపోయేంతవరకు, మనలో గుండె కొట్టుకోవటం ఆగిపోయేంతవరకు కూడా నీ నోరు అబద్ధాలు కాదు, నీ నోడు చెడ్డ మాటలు పలకటం కాదు, నీ నోడు వారి మీద ఎడి మీద సాడీలు. కొంతమంది నేను చూస్తున్నాను, నా మీద కూడా సాడీలు చెప్పడం మొదలు పెట్టేశారు. దేనికై అంటే అన్ని అబద్ధాలు ఆడాలి కొన్నిసార్లు. నేను ఉన్న సామె అంటే నన్ను ఇరికిచ్చినాను. ఇప్పుడు అందరు తిడుతున్నాయి, అటు ఆయన అరుతున్నాయి, ఆయన ఏడ అరుతున్నారు వీళ్ళు. ప్రైజ్లా. హల్లెలూయా. అందుకే ఒక మాట నాకు గుర్తొచ్చింది, మొక్కకి ఎండ తగిలిద్ది, వర్షం వచ్చిందంట, కానీ మొక్క చనిపోతుందా? బాగా ఎండ వచ్చిందని చనిపోయిందా? కొంచెం వాడిపోయినట్టున్నా మరలా దేవుడు అంటున్నాడు, యథార్థంగా ఉన్నావు కాబట్టి మరలా ఆశీర్వాదం అనే జల్లు నీపై కుమ్మరించబడును గాక. ప్రైజ్లా. హల్లెలూయా హల్లెలూయా. యథార్థతను చూసి అంటాడు, నువ్వు దేవుడి బిడ్డవేగా అనిపించుకున్నాడు. ప్రైజ్లా. నిజంగా నాకు హ్యాపీ. హిందువుల మధ్య మా నోట ఆ మాట వచ్చిందంటే నిజంగా నాకు బహు సంతోషంగా ఉంది. దేవుడి బిడ్డ అనిపించుకున్నా, వచ్చిన వాళ్ళకే వేసావు. నేను చెల్లిలో కూడా చూస్తున్నా. ప్రతిదీ కూడా మనం చూస్తే నిరంతరం కూడా ఏమై ఉండాలంట? ఇవి శాశ్వతం కాదు. మన డబ్బులు, మన ఆస్తి, మన వస్త్రాలు. అవునా? 2011లో కోట్ వేసుకున్నా నా పెళ్ళికి. 2005లో అప్పుడు కోట్లు వేసుకున్న పెళ్ళికి ముందు. కొంతమంది పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉందా కోర్టు? శాశ్వతమైనదా? 7,000 పెట్టి కుట్టించిన పెళ్ళి అని ఉందా? 7,000 ఏమన్న మూల ఉంది. ఇప్పటికి ఏడకే ఉంది, ఏడదాకోలేదు, అది ఏడకైపోయింది పొట్టిది. మరి చేతులు పెరిగినాయి అంటవా, కోటు తగ్గింది అంటవా? ప్రైజ్లా. హల్లెలూయా. మనం గమనించాలి, ఏది శాశ్వతమైనది కాదు. అందుకే అంటున్నాడు, రాజు అయిన దావీదు, తండ్రి అయిన దేవుడు నిరంతరం కూడా స్తుతింపబడును గాక. ఆయన నోట ఎప్పుడు కూడా, దావీదు నోట ఏముంటుందో తెలుసా? మనమైతే అమ్మ ప్రార్థన చేయండి అమ్మ, ఏడ టైం ఉందో పాస్టర్ గారు, ఏ టైం ఉందో నాకు? కరువు పనికి పోవాలా, మళ్ళీ ఎవరికి పోవాలా, మిరగాయలకు పోవాలా, పనికి పోవాలా, ఎంత టైం ఉంది? ఇంటికి రాగానే నీళ్ళు పోసుకోవాలా, పని చేయాలా, కట్టలు ముట్టియాలా, నా చిచ్చేస్తే అదే ఉడికిద్ది, నేను ఎవరిని చెప్పాలి, ఎంత పని ఉంది? అవునా? అడేసేస్తే అదే ఉడికిద్ది, అవునా కాదా? ఇప్పుడు ఒక రోబో వచ్చిందంట, ఆర్డర్ చేస్తే అది చేసుకొని వచ్చిందంటే, ఏ రోబో
ఉల్లిపాయ చేసుకుని రాపో అంటే సరే ఆర్డర్ వేసారు బాస్ అని చెప్పి వెళ్ళిపోయి ఇదిగో సార్ అని చెప్పి 5 నిమిషాల్లో మన ముందు వేసుకొచ్చి పెట్టిద్దంట ఉల్లిపాయ దోశ. ప్రైజ్ ది లార్డ్. మానవుడికి ఇంకా సుఖం వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సుఖం పెడుతుంది. ఓరకుండి వారిని నీడికి సాడీలు చెప్పుకోమని కాదు, ఓరకుండి ముచ్చట్లు పెట్టుకోమని కాదు. నీ దేవుడైన యెహోవా మనం ఏం చేయాలి? యెహోవాని నిరంతరము కూడా స్తుతించాలి. నీ నోర హల్లెలూయా. నీ నోట ఏం రావాలి? స్తుతించాలి. స్తుతి యాగము రావాలి. ఎప్పుడు కూడా స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు స్తుతించడం మొదలు పెట్టినప్పుడు శోధనలు ఎక్కువయ్యాయి. స్తుతించడం మొదలు పెట్టినప్పుడు ఒక పక్క శోధన అయిపోయింది, మరో పక్క గలిబిల్లి. ఇంకా చూస్తే మనం ఎటు చూసినా యుగాంతంలా ఉంది పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనుషుల వైపు చూడగాక, రాజుల వైపు చూడగాక, అయ్యా నువ్వు చెప్పిన కానించి నేను శుద్ధిస్తుంటే అన్ని ఇబ్బందులు వచ్చాయి. నాకు ఒక అతను ఫోన్ చేశాడు, బీపీ ఎక్కువైతే అది తిట్టే అతను ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు 1, 2, 3 లెక్కే కాక ఈసారి ఫస్ట్లో ఒకసారి చెప్పి 5 సార్లు లెక్కే, ఈలో పాపం వద్దాను ఆయన పెరుగుతున్నాను. అందుకని ఏం చెప్పానంటే యేసురక్తమే జయం, యేసురక్తమే జయం, యేసురక్తమే జయం. దేవానికి స్తోత్రాలయ, ఇశ్రాయేల్ దేవానికి స్తోత్రాలయ, అబ్రహాము దేవానికి స్తోత్రాలయ, ఇస్సాకు దేవానికి స్తోత్రాలయ అని చెప్పమన్నా. ఇప్పుడు బీపీ లేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పలికేసరికి లోపల ఉన్న ఆవేశం ఏమైంది? ఈ శక్తి మనలో, ఆయన శక్తి మనలో ఉన్నప్పుడు మనలో పాపాలు నిలబడవు. ఇంకా హల్లెలూయా. శాపాలు నిలబడవు, వెళ్ళిపోతాయి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయన రక్తముతో కడగటానికి కారణం నీ నోట ఏముంది? మనసారా నిరంతరం కూడా ఏదో మేలు చేసినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనం ఏం చేయాలి? కీర్తనలో 72లో ఒక మాట ఉంది, చూద్దామా? కీర్తన గ్రంథంలో 72వ మాట చక్కగా చూద్దాం. 72వ మాట స్పీడ్గా చూద్దాం. 72వ మాట 18, 19 వచనాలు మనం చూస్తే ఒక చక్కటి మాట రాయబడి, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు. ఆమేన్. ఏమన్నాడు? దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్ అనాలి మనం. మరలా ఆమేన్ అన్న వాళ్ళు ఆ స్తుతులపై ఆశీర్వాదం పొందుకుంటారు. స్తుతించటం వల్ల మాకు లాభం ఏందయ్యా? పనికి వెళ్తే పైసలు వస్తాయి, అవునా? అవునా కాదా? కష్టపడితే ఆ పొయ్యి కాడుంటే అన్నం వస్తుంది. స్తుతించటం వల్ల మాకు లాభం ఏంది అనొచ్చేమో. స్తుతించటం వల్ల నీకు దీవెనలు వస్తాయి. ఆమేన్. స్తుతించటం వల్ల యుగ యుగాలు ఆయన నిన్ను పోషించే దేవుడు. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కానీ ఎలా బతుకుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించావా? కాకి చీపో అన్నా కానీ అది మళ్ళీ వచ్చి ఆడ తినిద్ది. కర్ర తీసుకుని కొట్టినా మళ్ళీ కుక్క ఏమవుతుంది? మళ్ళీ ఆడికేమవుతుంది అన్నం పెట్టి కొట్టినా కానీ. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్యను నువ్వు ఎప్పుడు కూడా స్తుతించినప్పుడు ఆ స్తుతి ఊరకపోదంట. హల్లెలూయా. నువ్వు స్తుతించే కొద్ది నీలో శక్తి పెరుగుతూ ఉంటుంది, ఆయన శక్తి. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడా లేదా? ఉందా లేదా బైబిల్లో? నా మాట అగ్ని వంటి మాట. ఇప్పుడు నీ నాలుక ఏమవ్వాలి? 2 నాలుకలుగా ఉండకూడదు. కొంతమందికి పావు నాలుక ఉంటుంది, 2 నాలుకలు ఉంటాయి, అవునా కదా? 2 నాలుకలు. ఎలా? నీకాడ ఒక మాట చదువుతాడు, అడిపోయి అంతేమే నీకెందుకేయి నేనున్న వెనక అంటాడు. ఆడపోయి అమ్మ నిన్ను కొట్టనే కొట్టిండిగా సిగ్గులేదు నీకు, తనుపో నేనున్న వెనక, ఇద్దరు వెనక నేనే ఉన్నా అంటాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే పక్క నుండి మా బిట్టుగాడు మా ఏంజలో కోపా ఉన్నారు. ఇవాళ నేను కూడా చూసేవాళ్ళు ఎవరు. ఈ బిట్టుగాడు ఏం చేస్తారంటే వాళ్ళకి తగాదు పడినప్పుడు, అమ్మ ఆ పిల్ల నిన్ను తిట్టింది కానీ సిగ్గులేదా అంటాడు. ఈ పిల్ల ఏం చేసిద్ది? కోపం వచ్చి పట్టును అక్కడ బీగిద్ది కోపాని. ఈ కోపా ఊరుకునేదే కుదికి పట్టుకుంది. అమ్మని కుదికి పట్టుకుని ఆ బొక్కదాని ఏంజలా నువ్వు అనిపించాలా? ఏమనిపించాలి? గొల్లపూడి అనిపించాలంటాడు. వాళ్ళు తగాదు ఈ రోజు నేను చూసా. వామ్మ ఇటు మామూలు కాదు వాళ్ళ పిల్ల పోగొట్టుకుంటున్నారు. ఇక నేను వెళ్ళి ఇద్దరిని బాధిన చెరొక బాధ. ఇప్పుడు పోయి వాళ్ళిద్దరితో చదువుతున్నారు. గాడి మా పడి ఆడికి నేను పనుకొని ఇటు లాకాడికి వచ్చారు. ఇటొకరు కొడుతున్నారు. ఈ షంపకి ఏంది అంటే ఆ సంగతి మర్చిపోయా నేను. ఏ సంగతి? ఆడ తీర్పు తీర్చి వచ్చాక వాళ్ళే తీర్చి మర్చిపోయి వచ్చా. ఈడిపోయి రెచ్చగొడుతుండు. మిమ్మల్ని ఇద్దరిని గాడి మా కొట్టింది, ఇప్పుడు గాడి మాని కొట్టుకో మీ వెనక నేనున్నా అన్నంత. వాడు దీన్ని కొట్టుకొని ఇట్లా అడ్డం పెట్టడానికి నాకు వీళ్ళేం కొడుతున్నారు అడ్డం పెట్టి. వాడు అడ్డం పెట్టాక వీళ్ళు కొడుతున్నారు. సురుగుబుట్టి అబ్బాయి ఊరిడల్లేసి తిట్టి వాళ్ళకి ఎటోళ్ళు అడి పారిపోయారు.
ఎలాంటోడు ఈ మధ్యలో ఉన్నాడంటే అటు పెడతాడు ఇటు పెడతాడు. కానీ యేసయ్య అలా కాదు. నువ్వు ఎంత స్తుతిస్తావో అంత దీవెనలు నీపై కుమ్మరించును గాక. నువ్వు ఎంత ఆనందంతో మొరపెడతావో, ఎంత కన్నీటితో నువ్వు మొరపెడతావో ఆయన చూచుచున్న దేవుడు. చూస్తున్నాడా లేదా? కన్నులుండి చూడలేనిది యేసు మహిమను. అందా పాట, కన్నులుండి చూడలేదు యేసు మహిమను. ఈరోజు చాలామంది కన్నులు ఉన్నాయి కానీ ఆ మహిమను చూడలేకపోతున్నారు, ఆ ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారు. ఏమంటున్నాడు అక్కడ 19 వచ్చినలోకి రండి, 18 అయిపోయింది కదా. ఆయన మాత్రమే ఏమన్నాడు అక్కడ? ఆశ్చర్య కార్యములు చేసేదని. ఆమెను చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసేది ఎవరు? ఆశ్చర్య కార్యాలు చేసేది ఎవరు? ఆయన మాత్రమే. ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరిగాయి తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ నోట శుద్ధి ఆగముందో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి శుద్ధిస్తున్నావో, నువ్వు శుద్ధిస్తున్నావో అప్పుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా గమనించాను నా సాక్ష్యంలో, బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు విపరీతంగా నా ఖర్చులకి దేవుడు ఇస్తున్నాడు. ప్రార్థన తగ్గిందనుకో కానుకలు ఇవ్వడం కూడా మర్చిపోతున్నాడు. నేను ఆలోచించి ఏంది ప్రభు అంటే, రే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తేనే నీ కష్టాజీతం, నీకు డబ్బులు. ప్రార్థన చేయకపోతే నీకు డబ్బులు రావు. అప్పుడు ఆలోచించా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఆ రోజు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. కారణం ఏంది? నీ పనికి, నీ కష్టాజీతానికి పనివాడు ఎవరంట? వాళ్ళ కష్టాజీతం వాళ్ళు అనుభవించాలి అంటే అదే దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ నోట ఏముండాలి? కొద్దిసేపు దేవానికి స్తోత్రం అనాలి, కొద్దిసేపు అది కొట్టి వినపడుతుంది చూడు. పాండ్ర పిగిలికి పెట్టి పాదాం. అవునా? అలా ఉండకూడదు, రెండంచుల మీద ఉండకూడదు. ఏమన్నాడు చదువమ్మ 19లో? ఆయన మహిమ నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిరంతరం ఉండును గాక. సర్వభూమి మీద ఉన్న సమస్త జనులారా నిరంతరము మీ నోట ఏముండాలి? తగాదలు కాదు, చిచ్చులు పెట్టడాలు కాదు. నీ నోట ఆయన స్తుతి ఆగముండును గాక, నీ నోట ఆయన యేసు రక్తము చల్లును గాక, నీ నోట అపవిత్రమైనవి ఏది ఉండకూడదు, నీ నోట పవిత్రమైనవి పలుకును గాక, పాములాగా 2 నాలికలో ఉండకుండా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. 106లో చూస్తే ఒక మాట ఉంది, చూద్దాం. 106లో ఇందాక మనం 48 చూసాం కదా, ఇప్పుడు 1వ వచనం చూద్దాం. 106 అధ్యాయంలో యెహోవాని ఆమేన్. ఆయన ఎవరంటమ్మా? ఎవరంట ఆయన? ఆయన దయాళుడు. అది దయాళుని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన పక్కన పెడుతున్నాం, తిట్టి శాపాలు పెట్టి గొనిగే వాళ్ళేమో పైకి ఎక్కించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు అదేగా చేతన, ఏం పోతావులే, రోజు పోతుందేగా చర్చికి, రోజు ప్రార్థనేగా, కాసేపు అట్లా పోయి టీవీ చూద్దాం, కాసేపు అట్లా పోయి ముచ్చట్లు పెడదాం, కాసేపు అట్లా పోయి వ్యవహారం పెడదాం. నేను కూడా పొద్దుగూలు ఇంట్లో ఉండి ఆ కొట్టుకల్లో కొద్దిగా అట్ట వస్తుంటా. అవునా? మరలా పోయిన ఆ సమయాన్ని నేను చూస్తుంటా. దేవుడు ఏమని చెప్తున్నారంటే ఎప్పుడు కూడా మనము చూడండి, ఏమన్నాడు ఆ మాట చదువు మరలా. యెహోవాని స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఏం స్తుతులు చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నీ నోట కృతజ్ఞత స్తుతులు ఉన్నాయా లేవా? ఈరోజు స్తుతులుంటే ఆశీర్వాదాలకి నువ్వు వారసుడివి. హల్లెలూయా. నీ నోట స్తుతి యాగముంటే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుని వారసుడివి, వారసురాలు అవును గాక. ఏమి చేయాలి ఇప్పుడు మనం? యెహోవాని మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. అవునా? పాస్ అవ్వకపోయినా దేవుణ్ణి స్తుతించాలి. అవునా కాదా? 10థ్లో నేను ఒక సబ్జెక్ట్ పోతే నచ్చింది పోతే ఫస్ట్ దేవానికి స్తోత్రం అనుకున్నా, తర్వాత మళ్ళీ రాసి మళ్ళీ పోయింది దేవానికి స్తోత్రం. ఆమె ఏసన్ గారు కానీ 6వ తరగతిని 6 సార్లు తప్పినట్టు నేను 10థ్ని 5 సార్లు తప్పిన. ఒకే సబ్జెక్టు నాకు నచ్చింది, చూడకుండా రాయగలిగిన సబ్జెక్ట్ అయినా పోతున్నా, అర్థం కావట్లా. అప్పుడు థామస్ గారు చెప్పింది, మేము కొంతమంది థామస్ గారి ఇక్కడికి వెళ్ళాం, విజయవాడ వస్తే, పిచ్చోడా దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నా, నేను కానిస్టేబుల్ అవ్వాలా, నా చేంది లాఠీ తీసుకుని అందరిని కొట్టాలా, కానీ ఈ లాఠీ ఇచ్చింది ఇప్పుడు, మైక్ లాఠీ, అది నా ఆశ.
ఆ దగ్గర నువ్వు తప్పుతుంది మర్యాదకు సేవకురా అంటే నీకు డబ్బులేగా అని చెప్పి 500 ఇచ్చిన అమ్మలా ఫస్ట్ సారి పోయినప్పుడు. మరలా పోయా, మరలా నమ్మలా. మరలా ఇటీవల మొన్న ఒక నడవ ఒక ఆయన వచ్చాడు. ఆయన నా కుమారుడా దేవుడు నిన్ను పిలుస్తుందా, నిన్ను కూడా పిలిచాడుగా అన్న. సేవలోకి రాకముందు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో దర్శనం ద్వారా, అమ్మ దగ్గర మాట్లాడాడో, మరలా ఆయనతో మరలా పోయినప్పుడు అదే మాట మరలా ఇప్పుడు పిలవాలి ప్రభువా సేవలోకి వచ్చినా. కానీ ఇంకా మనసులో ఉన్నప్పుడు దానియేలు తాత నేను ఏసమ్మ కొంతమంది వెళ్ళాం. మరలా కొన్ని రోజుల తర్వాత విజయవాడ వస్తున్నట్టే థామస్ గారు. అప్పుడు విజయవాడ థామస్ గారు వచ్చారు కానీ ఆయన మాట్లాడాలి. ఆ రోజు వేరే ఆయన మాట్లాడారు. అప్పుడు వెనకుండి నేను అడిగా ప్రభు ఈయన నా పేరు పెట్టి పిలవాలి బాప్టిషన్ తీసుకున్నప్పుడే. దానియేలు తాత పొడుతుండు రే నిన్నేరా పిలుస్తుంది ఏం పో తేజీ కాడిపోయి ఆగు ఎవరైనా లేత్రం చూద్దాం ఎవరు లేకపోతే అది నా పేరే. ఎందుకంటే ఆల్రెడీ నన్ను అనుకున్నాను కదా, నన్ను పిలవాలి అనుకున్నాను, పిలిచాడు. ఒకవేళ ఎవరన్నా లేస్తే అది నేను కాదు, అంతే కదా. ఎవరు లేకపోలా లాస్ట్కి అన్నారు నువ్వే పో అన్నారు. ప్రైజ్ అలా. అయినా మళ్ళా ఇంకోసారి ఆయన ఎవరితో పలకాలి ఆడున్నానో చెప్పాలని లాస్ట్లో పలానా రెడ్ కలర్ వేసుకున్నాడు అని ఉంది. ప్రైజ్ అలా. అప్పుడు వెళ్ళాను. హల్లెలూయా. ఒక అభిషేకం నా మీదకి వచ్చింది కేజీకి. ప్రైజ్ అలా. ఎందుకో తెలుసా, మనం ఎప్పుడైతే మన నోట ఆయన స్తోత్రాలు ఉంటాయో దీవెనలు కూడా మనతోనే ఉంటాయి. ప్రైజ్ అలా. హల్లెలూయా. 1 కొరింథీలో ఒక మాట ఉంది చూడండి, 14వ అధ్యాయంలో. ఈరోజు అంతా కూడా మనం మాట్లాడుకునే అంశాలు స్తోత్రములు స్తుతి యాగమే. చూడండి 14వ అధ్యాయం 16వ వచనంలో చక్కటి మాట ఉంది. ఏమనుందో చదువుతారా ఎవరైనా? లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రములు చేసినప్పుడు ఆ ఉపదేశమును పొందుకోబోతున్నావు. ఆమె చెప్పండి, ఎవరిని పొందుకోబోతున్నావు? ఏ ఉపదేశమును పొందుకోబోతున్నావు? ఆత్మతో దేవుని స్తోత్రాలు చెప్పినప్పుడు, ఆత్మతో నీ నోట దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆత్మతో మనసారా ప్రభు సన్నిధిలో. ఇప్పుడు కూర్చున్నావుగా ప్రభు సన్నిధిలో అంటారా? ఇట్లా కూర్చోటం కాదు. కొద్దిసేపు ఒక కన్నిట్టు వెనకోలు గిల్లి ముందోలు గిల్లితే ఇది కాదు కూర్చోటం. కూర్చుంటే ఆత్మతో మనసారా దేవుణ్ణి స్తుతించాలట. కొంతమంది అక్కడ కూర్చుంటారు కానీ ఏముంటుంది మనసు అంతా కూడా ఇంటికాడ. నేను ఆ ఊరు పోయినప్పుడు అమ్మా ఏందో ఒక్కరు కూడా అలిలే చెప్పలేదు, మీకు లేదంటే ఉందాయి గారు మీ పాస్టర్ చెప్పడంటే ఉంది, మరి ఎందుకు ఎత్తలా అంటే ఇంక అప్పుడు చెప్పే నేను ఎట్నే మీలా నేల కిందకి ఎత్తే అందరు గ్యాస్ పొయ్యి కాడు మర్చిపోయారా, చేతులు ఎత్తండి గ్యాస్ పొయ్యి కాడు మర్చిపోయిన వాళ్ళని అందరూ ఎత్తినారు. మళ్ళీ వాళ్ళు సరిగ్గా ఎనలేదేమని మళ్ళీ ఎత్తమన్నా, మళ్ళీ ఎత్తారు. నేను చెప్తాను మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎత్తమన్నా, మళ్ళీ ఎత్తారు. గ్యాస్ పొయ్యి కాడ చేతులు మర్చిపోయిన వాళ్ళు అందరు చేతులు ఎత్తారు అంటే ఎత్తిలేరు అందరు. అర్థమవుతుందా? మీరు కూడా అలా ఉండగాక. ప్రైజ్ అలా. హల్లెలూయా. మనసారా ఆత్మతో స్తుతించిన వారికి ఏమొచ్చింది? ఉపదేశం వచ్చిందంట. ప్రైజ్ అలా. ఏ ఉపదేశం నువ్వు పొందుకోవాలి? ఏ ఉపదేశం? అక్కడ ఒకటి మాట ఇన్ని 4 మాటలు మనసులో పెట్టుకొని ఒక ఆయన అనుకుంటా పోయినంట మనసులో. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడంట జాబ్ కోసం. ముందుగా వెళ్ళిన వాళ్ళు అడిగారంట ఏమడిగిండ్రా ఏందిరా అంటే ఏమంది 3 ముక్కలు అడిగిందంట. ఏమడిగింది మన భాషలో చెప్పుకుందాం, వాళ్ళ భాషలో వద్దు, అవి కొంచెం నవ్విచ్చే భాష మనం చెప్పుకుందాం. ఏమని చెప్పిందంటే రే వినిటి వల్ల విశ్వాసం కలిగింది ఒకటే, నమ్మితే నీ వల్ల అయితే సమస్తం సాధ్యం అన్నాడంట. అవునా? మన భాషలో అవి వేరుగా ఉన్నాయి, నేను మీకు ఇట్లా చెప్తున్నా. అయితే ఈ 3 మాటలు ఏంటంటే చేతిలో రాసుకుని పోయి ఎంట్రీలా చెప్పుకో నాకు తెలిసిన ముందే అంటుందంట. ఏది కదిలిచ్చినారే మంచినీళ్ళు అవుతుంది నాకు తెలిసి ముందు అడుగు అంటుందంట. సరే మొట్టమొదటిగా మన భారతదేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే నమ్ముతా నీ వల్లే కాదంట. మీకు అర్థమవుతాడు చెబుతాడు. రెండోది సరేరా ఏసైకి 8 మేకులు ఇచ్చారా అంటే ఏమని చెప్పాడు తెలుసు? సమస్తం సాధ్యమే అన్నాడట. అర్థమైందా? సరే 3వ మాట రా, ఇందులో కూడా బాగా పాస్ అయితే నీకు ఉద్యోగం అన్నట. అడుక్కో అన్నట్టు. ఎందుకంటే ఇటు చేతి మీద రాసుకొని తేమ చేసి చూసుకుంటట. ఇప్పుడు ఏంటంటే సమస్తము నా ఎదుట ఉండదు అంటారట. అరే ఎదుటి ఉంది నేనే కాలి. వాళ్ళు ఏం చేశారో ఉద్యోగం ఇచ్చి పంపారా? పంపలా. ఎందుకో తెలుసా? మీకు అర్థమవుతాడు చెప్పే కానీ వాక్యానుసారంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు వేరు, వీడు రాసుకుని పైన క్వశ్చన్లు వేరు, తన్నులు తినే క్వశ్చన్లు అవి. మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పా. మనం కూడా ఎలా ఉండాలంటే ఆత్మపూర్వంగా ఎప్పుడైతే దేవుణ్ణి మనసారా స్తుతిస్తావో ఒక ఉపదేశాన్ని నువ్వు పొందుకుంటావంట. ఆమేన్. ఆ ఉపదేశము నువ్వు ఎలా ఎదగాలో
ఎలా కూర్చోబెట్టాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో ఆ ఉపదేశము నీకు నేర్పునుగాక. ఆ ఉపదేశము నీలోకి వచ్చినప్పుడు సాతానుడు ఎన్నిసార్లు అట్ట గీరిన, ఇదిగో నా కళ్ళు ఒకసారి చూడు ఎంత అందంగా ఉన్నానో. కొంతమంది నేను చూస్తాను, ఇంటికాడ ఒకలా ఉంటారు, ప్రయాణాల్లో ఒకలా ఉంటారు, ఇంకొంచెం పోయినప్పుడు ఒకలా ఉంటారు. నేను ఒక అమ్మాయి పరుసు చూసి, ఏం తల్లికి ఏది ఇద్దా చూద్దామని, అమ్మాయి పరుసులో పేరలవలి ఏంటిది దాన్ని ఏదో అంటారు, ఏమంటారమ్మా, లిప్టిక్ కాదమ్మా, ఏదో ఎంత పొడుగుంది రాణికాల రంగు, నిగ్బామ్ అంట. ఇది ఏంటి తల్లిగా వాళ్ళు ఎంత పొడుగుందంటే ఇక్కడ చూసి ఇది ఏదిలే పెట్టాం అంది. సరే అని ఆ తేర పెళ్ళికాడికి పోయి ఒక నిమిషం కూర్చునే ముందు ఆగా పెసప్పు అవ్వాలంట, పెసప్పు. నేనేం చేశా, నాకు నచ్చదుగా, నేరుగా అడగేసి పోయి పెట్టే బండి. చూడండి, అలా ఉండకూడదు మనం. ప్రైజ్లా ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఒకేలా దేవుణ్ణి స్తుతించి. అందుకే అంటున్నా, దేవుణ్ణి ఎప్పుడు స్తోత్రాలు చెప్పాలి? ఆనందం వచ్చినప్పుడే కాదు, బిర్యానీ పెట్టినప్పుడే కాదు. అవునా? పాస్టర్ పెళ్లి రోజు బిర్యానీ పెట్టుకున్నా, సాంబార్ చెంచసారి పెట్టానికి ఏంద్రీడు చెంచసారి పెట్టిండు. అవునా? దశంభాగాలన్నీ తిని చెంచసారి పెట్టింది ఏంది అంటారు. అదే బిర్యానీ పెడితే అబ్బా ఏం పాస్టర్ లెగ్ పీస్ కూడా వేసిండు. అవునా? వేయినప్పుడు ఒకలా తిట్టి, వేసినప్పుడు ఒకలా ఉండకూడదు. ఏసయ్యా, నీకు కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా నీ నోట ఏముండాలి? శుద్ధులు ఉండాలి. ఎలా ఉండాలి? మనసారా ఆత్మతో ఎప్పుడైతే యెహోవాని నువ్వు స్తుతిస్తావో అప్పుడే నీకు దీవెనలో ఒక ఉపదేశం. చదువు ఆ మాట, నువ్వే చదువు ఆ మాట. ఏం ఉపదేశం? ఆత్మతో స్తోత్రాలు చేసినప్పుడు ఉపదేశము పొందిన వాడివై, చెప్పిన దానిని గ్రహింపలేడు గనుక నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అనాలంట. ఒకవేళ మొత్తం విని లాస్ట్లో కొంచెం విన్నట్టుగా పెడసౌని పెడుతుంటారు చూడు, శావుకుడు ఒక ఆర్టికల్ వదిలినప్పుడు నువ్వు ఆమేన్ అంటే చాలంట విశ్వాసంతో. ఏం కలిగిద్ది? కొంతమంది ఏదన్నా ఉపమానం శాపాలు చెప్తున్నప్పుడు అలవాట్లు పొరపాటు ఏం చేస్తారంటే ఆమేన్ అంట. నేను కూడా లాజర్ అన్న గురక విషయంలో మేము మరిగేటప్పుడు నీకు కూడా గురక వచ్చింది కాక, నాకేం వినపడింది, ఆశీర్వాదం వచ్చింది కాక అని చెప్పి ఆమేన్ అన్న. స్టార్ట్ అయింది గురక. మొన్న ఆ ఊర్లో పలుకుతే లేదు, ఆ శంకుతి దగ్గర, ఏం పాస్టర్ గారు అలసిపోయినట్టుండవు, బాగా గురకపో వచ్చింది అని చెబుతుండే ఆయన. నాకు నిద్రగోలేదు పాస్టర్ గారు పక్కన, నా పక్కన ఉన్న ఆయనకి నిద్రగోలేడంట. ఎందుకని? చర్చి అంతా కూడా గుబా మందంట గురకతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా వచ్చిందంటే ఇలాగే వచ్చిందని చెప్తే నిజమే. ఒక శావుకులు గబాన కొన్ని శాపాలు ఇవ్వరు, కానీ అంటున్నప్పుడు మనకేం అలవాటు అంటే ఆమేనని అలవాటు. అందుకని నువ్వు సరిగ్గా వినట్టు అదే ఇప్పుడు చదివిన మాట స్పష్టంగా వినాలి. ఆ దీవెనను నువ్వు పొందుకోవాలంటే ఆమేన్ అని ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీ నోట ఏముండాలి? 2 నాలుకలు ఉండకూడదు. ఆమేన్ అనగాకండి. ఏముండకూడదు? 2 నాలుకలు ఉండకూడదు నీ నోట. ఏముండాలి చెప్పండి? ఏముండాలి నీ నోట? శుద్ధులు ఉండునుగా.